వర్షాల ఎఫెక్ట్తో చెట్టు విద్యుత్ స్తంభాలు విద్యుత్ వైర్లు తెగపడే అవకాశం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యుత్ శాఖపై రివ్యూ నిర్వహించారు భట్టి. హైదరాబాద్ నగరం దేశానికి తలమానికం అన్నారు. హైదరాబాద్ కు చాలా మల్టీ లెవెల్ కంపెనీలు వస్తున్నాయని వాటికి కూడా విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులోనే క్వాలిటీ లేదు అనుకున్నామని చెప్పారు. వాటితో పాటు గోదావరితో పాటు కృష్ణానదిలో నిర్మాణం అయ్యే వాటిని కూడా వదలలేదని, సుంకేసుల గోడ కూలిన తర్వాత అర్థమవుతుందన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తామన్నారు భట్టి. హైదరాబాద్ నగరానికి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కన్జ్యూమర్స్ అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంట్ అనేది నిరంతరం క్వాలిటీ సరఫరా జరగాలని, దానికోసం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు జాగ్రత్తగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి వారందరికీ స్పష్టంగా చెప్పడం జరిగింది. వర్షాకాలం, వానలు, రకరకాలైనటువంటి గాలి, వీటితో అక్కడక్కడ స్తంభాలు ఒరిగిపోయేటువంటి ప్రమాదం కానీ, వైర్లు వంగిపోయే ప్రమాదం కానీ, చెట్లు ఎక్కడైనా పడి వైర్ల మీద పడే ప్రమాదం కానీ, ఇవన్నీ ఉత్పన్నం కావటానికి అవకాశం ఉన్నటువంటి సీజన్ ఇది. ఈ సీజన్ దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి వారందరికీ సూచించడం జరిగింది. అట్లాగే హైదరాబాద్ నగరం ఈ దేశానికే తలమానికంగా ఉన్నటువంటి గ్లోబల్ సిటీగా ఎదుగుతున్నటువంటి నగరం. ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ ఇండస్ట్రీస్ అంటే కార్పొరేట్ హౌజెస్ చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి ముందుకు వస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఫార్మా కావచ్చు, బయోటెక్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర సర్వీస్ సెక్టర్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున నగరాన్ని దృష్టిలో పెట్టుకొని మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ వస్తూ ఉన్నాయి. వాటికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవటానికి తగు రీతిలో క్వాలిటీ పవర్ అందుబాటులో ఉందనేటువంటి నమ్మకం కలిగించే విధంగా నిరంతరం సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. హైదరాబాద్కి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కన్జ్యూమర్స్ అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంట్ అనేది నిరంతరం క్వాలిటీ సరఫరా జరగాలని,